యాకోబు తండ్రి గారిని ప్రేమతో మందలిస్తా ఉన్నాడు. ఎవరయ్యా? జాడి ఎవరయ్యా? నాన్న బాబు నాన్నగారు 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 ఎవరయ్యా? నాన్న ఎవరు బాబు? నేను నాన్న ఎవరు? మీరు ప్రేమిస్తున్నటువంటి మీ పెద్ద కుమారుడు అయినటువంటి యేషావు బాబు ఇప్పుడే కదా నుంచి సెలవు తీసుకొని వెళ్ళి అవును కదా కనీసం కొద్ది నిమిషం కావట్లేదు నాన్న కుమారా. అవును కదా ఈ రాత్రి ఈ కోరికను తీర్చాలని నేను అరణ్యానికి వేటగానే వెళ్ళగా అరణ్యంలో నేను వేటాడుతూ ఉండగా నన్ను చూస్తుండగా దుబ్బి వెడేలు పడిపోయాడు. ముఖం చూస్తే పడిపోయింది నాన్న. ఆ దుప్పిని వధించి దాని మాంసము తరిగి శుభ్రమైనటువంటి భోజనం తయారు చేసుకుని తీసుకుని వస్తున్నారు నాన్న. లేవండి భోజనం చెదురు కానీ అవును నాన్న. నీ మాటలు వింటూ ఉంటే నాకు అనుమానం కలుగుతున్నది. నేను మాట్లాడుతూ ఉండగా మీరు నా స్వరాన్ని చూసి అనుమానిస్తున్నారా? నాన్న నేను మీ కోరికను తీర్చాలని అరణ్యానికి వేటగానే వెళ్ళారా? ఎండ మామూలలో తిరుగుతూ వలన అన్నున్నటువంటి తటాకములలో మడుగులలో నీడు నేను త్రాగుట వలన నా స్వరం ఇలా మారినదే గాని నాన్న నేను నిజముగా మీరు ప్రేమిస్తున్నటువంటి మీ పెద్ద కుమారుడు నేను యేషావునా? ఒక్కసారి నా పెద్ద కుమారుడు యేషావులైతే నీ మాట మార్పుగా ఉన్నది కానీ నా మనసులో ఏదో ధర్మ సందేహం ఆడుచుంది కుమారా. ఒక్కసారి రాకుమారా నీ శరీరంలో తాకి చూసి నా సందేహం వేర్చుకుంటాను. ఎక్కడయ్యా? నీ ప్రక్కనే ఉన్నాను. ఎక్కడ కుమారా? కొంచెం ఎక్కడైనా తిరగండి కుమారా. ఎక్కడైనా ఎక్కడయ్యా? రైట్ కుడిగా బాబు. కొంచెం పైకి ఎత్తండి బాబు. కొంచెం పైకి ఎత్తండి నాయనా. అంత స్త్రీగా కుమారా. మెల్లమెల్లగా ఎత్తండి నాయనా. ప్రక్కనే ఉన్నాను బాబు. ఎక్కడికి నిజముగా నా పెద్ద కుమారుడు యేషావునయ్యా. కుమారా ఆ భోజనం మీదయ్యా. ఆ భోజనం మీదయ్యా. ఇదిగోండి త్వరగా భోజనం చేయండి కుమారా. మీ వద్ద ఉన్నటువంటి ఆ దేవుని దీవెనని కూడా నాకు ఇవ్వండి నాన్న. కుమారా నాన్న డబ్బులు అతను ఎవరు ఉన్నాను ఏమో పెద్దకి మౌలిక ప్రేమ కానుక పరిశుద్ధుల వారికి 40 రూపాయలు సమర్పించున్నారు. వచ్చినటువంటి ప్రేమ కానుక పరిశుద్ధుల వారికి ప్రేమ కానుక 100 రూపాయలు సమర్పించున్నారు. దయావరి గారు కూడా ఈ పరిశుద్ధ క్రీస్తుల వారికి ప్రేమ కానుక 40 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబాల నుండి వారి యొక్క సొంతముల నుండి వారి యొక్క పారిపట్టల నుండి వారి యొక్క పరిపాటలో నుండి ఆ యొక్క కుటుంబం ద్వారా మరియమాత కార్తీకు సాత్వికు దీప్తి మోర్చి ముగ్గురు మనవల్లో కూడా కలిసి ఈ రాత్రికాల సమయంలో క్రీస్తుల వారికి ప్రేమ కానుక 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబంలో నుండి వారి యొక్క జీవితంలో ఆ యొక్క సంతానమంతున ఆ యొక్క జీవితమంతున సర్వ సంఖ్యలోని మాతా దీవెన ముందు
ఆస్వాదించి వద్దెల్ల చేయుగా ఎవరయ్యా కుమారా ఆ భోజనం ఎదురైనా ఇది గుండినట ఏదయ్యా త్వరగా భోంచేయండి. మీ వద్దలో ఉన్నటువంటి ఆ దేవుని దీవెనలన్నీ కూడా నాపైనే కుమ్మరించండి నాన్న. ఇది గుండి నాన్న భోజనం. నిజముగా నా పెద్ద కోడలు యేసువైన కుమారా. అవునయ్యా భోజనం చాలా తృప్తిగా ఉన్నది కుమారా. అంటూ యొక్క యాకోబుని యేసువగానే గుర్తించి అయ్యా తృప్తిగా భోంచేసి ఆ కుమారుడికి దీవెనిస్తున్నాడు. కుమారా యేసేవ ఆకాశం విస్తరించి భూమి ఫలించు వరకు కుమారా ఈ భూపల సాగములన్నీ నీకయ్యా భూపల సాగములన్నీ నీకు దీవించిన వారు దీవింపబడదు సేపించిన వారు సేపింపబడదు సకల సంపదలు నీకే కలుగును ఈమెల వర్షములు నీకు ఉండుగాక. కుమారా నీలో నుండి రాజులు వస్తారు. నీ సంతానం అంతా కూడా ఆకాశం నక్షత్రం వలె భూమిపై నిసుకుని ఎనుగులు పలికిపోతావు. సర్వ సంపదలతో దోచుకుంటారు. నువ్వు అడుగు పెట్టిన చోటల దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి ఆశీర్వదిస్తాడు కుమారా అంటూ ఆ యొక్క దీవెన కుమారా మీ వద్దన ఉన్నటువంటి ఆ దేవుని దీవెనలన్నీ కూడా నాపైనే కుమ్మరిస్తున్నారా? నా తమ్ముడైనటువంటి యాకోబునకు ఏ ఒక్క దీవెన కూడా దాచలేదు కదా. నీ దీవెనలన్నీ కూడా నాపైనే కుమ్మరిస్తున్నారు. ఇక నాకు ఎదురే లేదు, నాకు తిరిగే లేదు. ఎన్ని కొంపలన్నా అడుగుతాయి కానీ తండ్రి దీవెన పొందినోడు కొంపలాడుతుడా. నా కొడుకు నన్ను ఆరిసిండు అన్నయ్య, నా కొడుకు నన్ను ఆరిసిండు.